ఒకసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. నువ్వు రోజులో ఎంత సమయం పనిచేస్తున్నావు, ఎంత సమయం ఆలోచిస్తున్నావు? చాలామంది రాత్రి 10 గంటలకి బెడ్ మీద పడుకుంటే తెల్లవారుజామున 3 గంటల వరకు సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచిస్తూనే ఉంటారు. నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయిపోతానేమో, ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తే నా పరువు ఏం కావాలి, రేపొద్దున నా జాబ్ పోతే నా పరిస్థితి ఏంటి? మైండ్లో ఒక పెద్ద సినిమా స్క్రిప్ట్ నడుస్తూనే ఉంటుంది. నువ్వు బెడ్ మీద పడుకుని 5 గంటలు ఆలోచిస్తే నీ అకౌంట్లోకి ₹1 అయినా వస్తుందా? నీ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అవుతాయా? నో, ఏమీ మారదు. పైగా నీ మైండ్లో ఉన్న ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. ఈ ఓవర్ థింకింగ్ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది. దీన్నే సైకాలజీలో అనాలిసిస్ పారాలిసిస్ అంటారు. అంటే నువ్వు ఎంత ఎక్కువగా విశ్లేషిస్తావో అంతగా పక్షవాతం వచ్చినట్లు ఒకే చోట ఉండిపోతావు, అడుగు ముందుకు పడదు. ఈ ప్రపంచంలో గెలిచిన వాళ్ళంతా పర్ఫెక్ట్ ప్లాన్లతో గెలవలేదు. వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, వాళ్ళు గ్రౌండ్లోకి దూకేశారు, దెబ్బలు తిన్నారు, నేర్చుకున్నారు, గెలిచారు. నువ్వు మాత్రం రూమ్లో కూర్చొని ఏ తప్పు జరగకుండా 100% పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే బయటకు వస్తా అని బిల్డప్ ఇస్తున్నావు. అలాంటి పర్ఫెక్ట్ రోజు ఈ భూమి మీద ఎప్పటికీ రాదు. నువ్వు స్విమ్మింగ్ నేర్చుకోవాలి అంటే పుస్తకాలు చదివితే రాదు, నీటిలో దూకాల్సిందే. నువ్వు బిజినెస్ చేయాలి అంటే యూట్యూబ్ వీడియోలు చూస్తే సరిపోదు, మార్కెట్లోకి వెళ్లాల్సిందే. భయం ఎప్పుడు పోతుందో తెలుసా? నువ్వు పని చేయడం స్టార్ట్ చేసినప్పుడు. నువ్వు ఖాళీగా కూర్చున్నంతసేపు నీ మైండ్ నిన్ను భయపెడుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి నిన్ను కంఫర్ట్ జోన్లో ఉంచడమే ఇష్టం. నువ్వు ఓడిపోతే ఏమవుతుంది? మ్యాక్సిమం ఏమవుతుంది? ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే ఆలోచిస్తూ కూర్చుంటే నీ వయసు అయిపోతుంది, టైం అయిపోతుంది, లాస్ట్కి మిగిలేది కేవలం రిగ్రెట్, పశ్చాత్తాపం మాత్రమే. అప్పుడే నేను ఆ పని చేస్తుంటే బాగుండేది అని 50 ఏళ్ల వయసులో ఏడవడం కంటే ఇప్పుడు 25 ఏళ్ల వయసులో రిస్క్ తీసుకుని దెబ్బలు తినడం 100 రెట్లు బెటర్. ఆలోచించడం ఆపేసేయి. షట్ డౌన్ యువర్ బ్రెయిన్ అండ్ స్టార్ట్ యూజింగ్ యువర్ హ్యాండ్స్. నీ మైండ్లో ఏ ప్లాన్ అయితే ఉందో దానికి ఈ రోజే, ఈ క్షణమే మొదటి అడుగు వేసేయి. రాత్రిళ్ళు నిద్రపోవడం నేర్చుకో, పగలు చెమట చిందించడం నేర్చుకో. ఈ ప్రపంచానికి నీ ఆలోచనలు వద్దు, నీ యాక్షన్ కావాలి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఎవ్వడికీ అనవసరం. నువ్వు ఏం చేశావో మాత్రమే ఈ చరిత్ర గుర్తిస్తుంది. స్టాప్ థింకింగ్, స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్.